హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యు? బాగున్నారా? నేను మీ అనిల్ కుమార్. అకౌంటింగ్ పార్ట్ 3. ఈరోజు అకౌంటింగ్ పార్ట్ 3లో మనం ఏం తెలుసుకుంటామంటే అకౌంట్స్ ఎన్ని రకాలు, ఖాతాలు ఎన్ని రకాలు, అలాగే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి what are the types of accounts? Accounts are two types. Accounts are two types: personal account, impersonal account. రెండవది ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏమిటి, ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏమిటి? అండ్ అకౌంట్ విచ్ ఈస్ ప్రిపేర్ బై టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్. అలాగే ఇంపర్సనల్ అకౌంట్ తిరిగి రెండు రకాలుగా ఉంటుంది: రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏమిటి, ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ పర్సనల్ అకౌంట్? What is personal account? Notice that an account which is prepared by taking names. An account which is prepared by taking the names is called personal account. Example: Anil account, Raju account, Ramu account, ఇలా ఎక్సెట్రా. ఇలా పర్సన్ నేమ్ తీసుకొని అకౌంట్స్ తయారు చేయడం జరిగితే అది పర్సనల్ అకౌంట్. ఇలా పర్సన్ పేరు వచ్చిందంటే మనకి అది పర్సనల్ అకౌంట్ అవుతుంది. వ్యక్తులకు సంస్థలకు సంబంధించిన ఖాతానే వ్యక్తిగత ఖాతా అంటాం. వాట్ ఈస్ ఇంపర్సనల్ అకౌంట్? What is impersonal account? An account which is not related to persons. An account which is not related to persons is called impersonal account. An account which is not related to persons. Real account అన్నాం కదా. What is real account? What is real account? An account which is related to assets is called real account. Assets is called real account. For example, cash account, furniture account, land account, etc. ఇలా అన్నమాట. వాట్ ఈస్ నామినల్ అకౌంట్? Nominal account are those accounts which are prepared by taking incomes and expenses, loss and gains. అన్ని రకాల ఆదాయ వ్యయాలు ఖర్చులకు సంబంధించిన ఖాతానే నామమాత్రపు ఖాతా అంటాము.
ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద అకౌంట్స్ ప్రిన్సిపల్స్ లేదా ఆర్ వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. ఇందాక ముందు చెప్పుకున్నాం కదా మనం, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. వీటిని మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాము, లేదా అకౌంట్స్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అలాగే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అట్ క్రెడిట్. అలాగే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ and loss debit and all incomes and gains credit. ఖాతా సూత్రాలు, దీని తెలుగులో వ్యక్తిగత ఖాతా అని అంటాము. రియల్ అకౌంట్ వాస్తవిక ఖాతా, నామినల్ అకౌంట్ నామమాత్రపు ఖాతా. తెలుగులో వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా. సంస్థ నుండి తీసుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాము, సంస్థకు ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేస్తాము. వాస్తవిక ఖాతా ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, సంస్థలోకి వచ్చే ఆస్తులను డెబిట్ చేస్తాము, సంస్థ నుండి పోయే ఆస్తులను క్రెడిట్ చేస్తాము. అలాగే నామమాత్రపు ఖాతా ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్, అన్ని రకాల ఖర్చులను నష్టాలను డెబిట్ చేస్తాము, అన్ని రకాల ఆదాయాలను రాబడులను క్రెడిట్ చేస్తాము. వీటిని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాము. ఈ 3 గోల్డెన్ రూల్స్ బేస్ చేసుకొని అకౌంటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి అకౌంటింగ్కి హార్ట్ లాంటిది అనమాట. ఈ రూల్స్ లేని అకౌంటింగ్ చేయలేము. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అకౌంటింగ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ ప్రిన్సిపల్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆర్ నాట్ ద సేమ్ వన్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వేరు, అకౌంట్స్ ప్రిన్సిపల్స్ వేరు. మీరు పొరపాటు పడద్దు. ఒకవేళ ఇంటర్వ్యూలో కూడా అకౌంట్స్ ప్రిన్సిపల్స్ అని అడిగితే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్పొద్దు, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని అడిగితే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పొద్దు. కన్ఫ్యూజ్ కావద్దు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వేరు, అకౌంట్స్ ప్రిన్సిపల్స్ వేరు. నెక్స్ట్ క్లాస్లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం.